రాజకీయం మొదలు పెడితే నాకంటే ఎవరు బాగా చేయలేరు. సోషల్ మీడియాలో డమ్మీ డమ్మీ అనడం కాదు, దమ్ముంటే నా ఎదురుగా రండి, మండుతున్న అగ్నిగోళం నుంచి వచ్చే సెగ ఎలా ఉంటుందో ఇకపై చూపిస్తానంటూ పవర్ఫుల్ డైలాగులు పేల్చారు బీజేపీ నయా చీఫ్ రామచంద్రరావు. ఇప్పుడు ఈ డైలాగుల్ని బేస్ చేసుకుని ఆయనకి టాస్క్లు ఎదురవుతున్నాయి. ఓ సమస్యని పరిష్కరించి డమ్మీలకే డాడీ అని నిరూపించుకోవాలని రామచంద్రరావుకి రాజా సింగ్ ఓ టాస్క్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రెండు ఫేస్ ఉన్నాయి నాకు. నా ఒక ఉగ్ర రూపం చూస్తే తెలుస్తుంది ఎంత అగ్రెస్ అని. ఆ ఫైర్ బ్రాండ్ నేను తప్పకుండా చెప్తున్నా, ఫైర్ బ్రాండ్ నేను, నాలో ఆ అగ్ని తగులుతుంది. నేను డమ్మీనా లేకుంటే నీకు మమ్మీనా రేపు చూపెడతా. నీకు డాడీ అయితే అది చూపెడతా, అది కూడా చూపెడతా నేను. ఎస్, వచ్చి రావడంతోనే ఇలాంటి ఫైరింగ్ పంచులెన్నో పేల్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. నాతో పెట్టుకుంటే మడత పెట్టేస్తా, నా తడాకా ఏంటో చూపిస్తా అంటూ యమ ఫైర్ మీదున్నారు. ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్కి మరో ఫైర్ బ్రాండ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓ టాస్క్ ఇచ్చారు. సల్కం చెరువును కబ్జా చేసి ఓవైసీ సోదరులు నిర్మించిన ఫాతిమా కాలేజ్ కూల్చేసేలా చేసి తాను డమ్మీ కాదని నిరూపించుకోవాలన్నారు. రామచంద్రరావు గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మీ డమ్మీ అన్నారు. మీరు అన్నారు నేను డమ్మీ కాదు, నేను మమ్మీ, నేను డాడీ అని ఒక మంచి కామెంట్ మీరు చేసినారు. ఇప్పుడు ఒక మంచి పని ఇవ్వాలనుకుంటున్నా మా రామచంద్రరావు గారికి. ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను. పేదల ఇళ్లను సైతం అక్రమ కట్టడాలంటూ కూల్చేస్తున్న హైడ్రా ఫాతిమా కాలేజీను ఎందుకు కూల్చేయట్లేదో తనకు తెలుసంటూ హాట్ కామెంట్ చేశారు రాజా సింగ్. ఇవాళ కాంగ్రెస్కి ఎంఐఎంకి చాలా మంచి దోస్తానా అయింది. దాని గురించే మీరు ఆ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేస్తలేరు. సో కమలం పార్టీ నయా చీఫ్ రామచంద్రరావు ఎలాగైనా తన సిన్సియారిటీని నిరూపించుకోవాలి. అది ఫాతిమా కాలేజ్ కూల్చివేతతోనే జరగాలంటున్నారు రాజా సింగ్. ఇక గత కొన్ని రోజులుగా ఫాతిమా కాలేజ్ వ్యవహారంపై రాజకీయ రచ్చలేపుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఓవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూల్చట్లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. అయితే రాజా సింగ్ మాత్రం ప్రభుత్వంపై కాకుండా రామచంద్రరావుపై ఒత్తిడి తెస్తున్నారు. డాడీకి ఓ టాస్క్ అంటూ స్మూత్ గా ఛాలెంజ్ విసిరారు. ఫాతిమా కాలేజ్ అక్రమ కట్టడమంటూ రాజకీయం ఓ రేంజ్లో నడుస్తుంటే హైడ్రా నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆన్సర్ లేదు. కూల్చివేత ఉంటుందని గాని ఉండదని గాని చెప్పకపోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరి రాజా సింగ్ కామెంట్స్ పై ప్రభుత్వంతో పాటు హైడ్రా ఎలా రియాక్ట్ అవుతుంది, డమ్మీలకే డాడీనన్న రామచంద్రరావు ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.